నమస్తే వెల్కమ్ టు ఏటీవీ ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. సో మరి మాట్లాడుతూ ఇదే అంశం మీద మాట్లాడడానికి ప్రభుత్వ చీఫ్ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. నమస్తే. సో ఇట్లాంటి అంశాల మీద చర్చించారు. ఈరోజు కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది. సో ఇట్లాంటి అంశాల మీద చర్చించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నూతనంగా విచ్చేసిన పెద్దలు మీనాక్షి నటరాజన్ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా గత 14 నెలలు ఇన్ఛార్జిగా వ్యవహరించి మరి ప్రభుత్వ పరిపాలనలో అదేవిధంగా పార్టీ బలోపేతంలో పాల్గొన్న మరి దీపదాస్ మున్షి గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం. అదేవిధంగా పార్టీ శ్రేణులను మరి అందరినీ దశ మరి భవిష్యత్తు కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వడివడిగా అభివృద్ధి పదంలో సాగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ముందుకు సాగబోతుంది, మరి ప్రజల్ని మరి ఇంకా కార్యకర్తల్ని పార్టీలో అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వాములు ఏ విధంగా చేయబోతున్నారనే దాని మీద ఈరోజు సుదీర్ఘ చర్చ దాదాపు 5 గంటలు సాగింది. చాలా మరి అందరూ నిశ్శబ్దంగా చాలా ఉత్సాహంగా దాంట్లో పాల్గొన్నారు. సో ఏం చెప్తారన్న, రాష్ట్రంలో గత 4-5 వారం రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నల్ విషయం అయితే చర్చనీయాంశం మారుతుంది. సో నిన్న హరీష్ రావు అక్కడికి వెళ్ళి కూడా ఇదంతా ప్రభుత్వం వైఫల్యం వల్లనే జరుగుతూ ఉందని కూడా హడావిడి చేయడం జరిగింది. ఏం చెప్తారు దీనికి? వారి హయాంలో మరి కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోయారు. ఒక స్కూల్ బస్సు రైలును గుద్దుకొని 26 మంది చిన్న పిల్లల ప్రాణాలు ఫామ్ హౌస్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ సమీపంలో జరిగింది. అదేవిధంగా మరి అదే శ్రీశైలం పవర్ ప్లాంట్లో దాదాపు 6 ఇంజనీర్లు మరి కార్మికులు ఎంప్లాయీస్ చనిపోయారు. ఇలా వాళ్ళ టైం ప్రమాదాలు అనేది చెప్పిరావు. వచ్చిన ప్రమాదాన్ని ఏ విధంగా ఎదుర్కొంటున్నాం అనేది ముఖ్య ఉద్దేశం. 4 మంత్రులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ గారు, అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, జూపల్లి గారు అందరూ వారిని సంరక్షించడంలో బయట తీసే కార్యక్రమంలో నిమగ్నమే ఉన్నారు. మరి దాన్ని కూడా ఇక రాజకీయం చేస్తే అది వారి అవివేకానికి వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం. సో ఢిల్లీ పర్యటన మీద అయితే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన మీద కూడా అటు కేటీఆర్ కానీ కవిత గారు కానీ మాట్లాడుతున్నారు. మోడీ డైరెక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది, రేవంత్ పాలన నడుస్తూ ఉంది, ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? తెలంగాణ యావత్తు ప్రజానికానికి తెలుసు, చీకటి ఒప్పందం బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య నడుస్తుంది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ చేసిన అవినీతిని అటు బీజేపీ వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర మరి పరిస్థితులను అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన మరి ఆర్థిక నిధులను మరి అది మెట్రో రైలు కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, ఇంకా వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రిగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధాని కలుసుకోవచ్చు. దాన్ని వక్రీకరించి వారి చీకటి ఒప్పందాలు ఎక్కడ బయట వస్తాయని చెప్పేసి మరి బట్టకాల్చే కార్యక్రమం తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తాం. ఎట్లా ఉండబోతున్నాయి రాబోయే రోజులలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి, కొత్త ఇన్ఛార్జ్ రావడం జరిగింది. సో మరి పార్టీ మనం కూడా ఎట్లా ఉండబోతున్నాయి రాబోయే రోజులు? ఒక ఎన్ఎస్సిఐ ఆర్గనైజేషన్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మరి అంచెలంచెలుగా ఎదిగిన నటరాజన్ గారు మరి ప్రజల కష్టాలు మరి చివరి వరుసలో ఉన్న ప్రతి పేదవానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన ఫలాలు ఇవన్నీ అందించే కార్యక్రమంలో భాగంగానే వారిని రాష్ట్రానికి పంపించడం జరిగింది. వారు కూడా మరి అహర్నిశలు కష్టపడుతున్న క్యాబినెట్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు అందరి సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు ప్రతి కార్యకర్త కష్టపడాలనే సందేశాన్ని ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభసూచకం, సంతోషదాయకం. థ్యాంక్ యూ.